కుర్చీ తాతకు సంబంధించి లేటెస్ట్ కాంట్రవర్సీ నడుస్తుంది. కుర్చీ తాతను అరెస్ట్ చేశారు పోలీసులు, వాళ్ళు తీసుకెళ్లారు. అసలు దీనికి వెనక అసలు ఏముంది, ఎందుకు ఇలా జరిగింది ఏంటనేది మనతో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బెజవాడ కృష్ణ గారు ఉన్నారు. బెజవాడ కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్కారం కృష్ణ గారు. నమస్తే అండి. సో కుర్చీ తాత పరిచయం ఎలా అయ్యాడంటే నాకు మన కృష్ణకాంతి పార్కు దగ్గర తాగి పడిపోయేవాడు. ఆయన అవతారం అది చూస్తే కొంచెం బాధ వేసింది నాకు. మనిషిగా సాయపడ్డా. రూమ్కి తీసుకెళ్ళాను, నెల రోజులు ఉంచుకున్నాను. ఆయనకి హెల్త్ బాగోపోతే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి దగ్గరుండి చేపించి ఆయనకి నయమైన తర్వాత మళ్ళీ పార్క్ దగ్గర వదలటం జరిగింది. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు 50 రూపాయలు ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు, నా వీడియో వల్ల, నా ఇంటర్వ్యూ వల్ల లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నానంటే, ఎవరు సంపాదించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. అందరూ అలా ఉండరు కదా, కొత్త వాళ్ళు వస్తారు ఇక్కడికి, నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఇది కరెక్ట్ కాదు అంటే ఆయనకి నాకు కొంచెం గొడవ అయింది. తర్వాత వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి. అక్కడ కృష్ణకాంతి పార్క్ దగ్గర సాయి అని కొట్టు ఒకటి ఉంటుంది, అందులో సాయి అతని పేరు. అతను మన వైజాగ్ సత్య గారిని పరిచయం చేశారు. ఇలా మీరు ఈవెంట్లకి మూవీ ఇట్లకి వెళ్తూ ఉంటారు కదా, ఇతను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి, కొంచెం ఏదో ఒక దారి చూపిండి అని సత్య గారితో మాట్లాడితే, సత్య గారు నేను ఒకరికి ఆల్రెడీ అలాగే ఇచ్చి దెబ్బతిన్నాను, మళ్ళీ ఏంది వద్దు అంటే, సరే లేదు ఈసారి ఈయన అలా చేసే మనిషి కాదని సాయి చెప్తే సరే అని ఆయన షేర్ తీశాడు. షేర్ తీసి మన సాంగ్ దీంట్లో పెడతాం మన అందరికీ తెలిసిందే. మాట్లాడి సత్య గారి దగ్గర నుంచి, స్వాతి నాయుడు గారు వైజాగ్ సత్య దగ్గర నుంచి తీసుకెళ్ళి చేపించాడు. చేపించిన తర్వాత ఆఫ్టర్ ఆయన ఇన్కమ్ ఇచ్చింది 20,000 రూపీస్. ₹1,00,000 అని ఎందుకు మేము స్పెడ్ చేసి ఎందుకు చెప్పామంటే, రేపొద్దున వేరే ఛాన్స్ వస్తే ఆయనకి రికమెండేషన్ ఇంకా పెరిగిద్ది అని అన్న ఉద్దేశంతో మేమందరం ₹1,00,000 అని చెప్పాము ఆయనకి. సో తమన్ గారు ఇచ్చింది అక్షరాల 20,000 రూపాయలు పాతిని కవర్లో పెట్టించారు. దాంట్లో 9,000 రూపాయలు ఆయనకే ఖర్చు పెట్టారు. వైజాగ్ సత్య గారు 9,000 రూపాయలు ఆయన బట్టలకే కానీ, ఆయన ఫుడ్కే కానీ, ఆయన తాగుడు, సిగరెట్లు, ఆ రూమ్ తీసుకున్నందుకు దానికి రెంట్లో అన్నీ కూడా 9,000 రూపాయలు దగ్గరుండి ఖర్చు పెట్టాడు. 11,000 రూపాయలు వాళ్ళ ఆవిడికి అందజేయడం జరిగింది. కానీ వాళ్ళ ఆవిడ నాకు ఇవ్వలేదు అని అన్నట్టు స్పెడ్ కూడా చేసింది. కానీ నా ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఆవిడకి ఇవ్వకుండా వేరే వైన్ షాప్లో వేరే అతని దగ్గర దాచుకుంటాం అయితే జరిగింది. కానీ మేము అడుగుతుంటే వాళ్ళ ఆవిడకి ఇచ్చామని చెప్తాడు. ఎదురు బెదురు పెడితే లేదు వేరే వాళ్ళ దగ్గర దాచుకున్నాను, నాకు కావాల్సినప్పుడల్లా ఇంత తీసుకుంటున్నాను అన్నాడు. తాగి ఇక్కడికి వచ్చి చాలా గొడవలు చేయడం జరిగింది. రాళ్ళు పెట్టి కొట్టాడు, అద్దాలు కూడా పగిలిపోయినాయి. ఆ అద్దాలు పగల కొట్టింది కూడా కుర్చీ తాతే. ఆ తర్వాత ఎమ్మటే సత్య నాకు 9:30 అయితే ఆ టైంలో నాకు కాల్ చేశారు. బెజవాడ కృష్ణ ఎక్కడ ఉన్నావంటే, అన్న రూమ్ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు షూట్ అయిందన్న అంటే, లేదు ఇక్కడ గోల్ చేస్తున్నాడు తాగేసి, నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా అంటే, మళ్ళీ అమ్మటే మా అక్క బండి వేసుకుని నేను ఇక్కడికి వచ్చి ఆయన కంట్రోల్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ పార్క్ దగ్గర వెళ్ళటం జరిగింది. మళ్ళీ 10 నిమిషాలుగా ఇక్కడికి వచ్చాడంట. సో ఇంకా నేను లేను. ఇంకా అలా స్పీడ్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా. తిన్నది ఎవరు లేదండి, ఇంకా ఎక్స్ట్రానే పెట్టాడు సత్య డబ్బులు. అక్కడ 500 వస్తే 1,000 రూపాయలు ఈయనకే. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కారు కావాలి, ఆయనకి కారు కావాలి. అక్కడ ఏదైనా మాట్లాడాలంటే మధ్యలో నాకు ఇంత కావాలి, ఎవరైనా నా దగ్గరికి రావాలన్న పాయింట్ వేట్లో షూట్ కూడా మధ్యలో లేసి వచ్చేటోళ్ళు, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేవాళ్ళు వైజాగ్ సత్య గారు. ఓకే, వైజాగ్ సత్య గారు మనతో ఉన్నారు. వైజాగ్ సత్య గారు చాలా ఏంటంటే ఆయనకి ఆయన తీసుకెళ్ళి ఎక్కడో ఉండే పార్క్ దగ్గర ఉండే ఆయన తీసుకెళ్ళి ఈవెంట్స్ ఇప్పించి ఆయనకు ఒక మంచి చేద్దామనే ప్రయత్నం చేశారు. బట్ అది చేస్తే ఈయన మీదే వైజాగ్ సత్య మీద ఆరోపణలు చేసేంత స్థాయికి వెళ్ళాడు. దాని గురించి మాట్లాడదాం. సత్య గారు చెప్పండి. అందరికీ నమస్కారం. కుర్చీతాత ఎవరో నాకు తెలియదు, కాకపోతే అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాయ్ డబ్బా ఉంటుంది. చాయ్ డబ్బా దగ్గర సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి నా ఫ్రెండ్. ఆ అబ్బాయి మా ఇంటికి తీసుకొచ్చిండు ఒకరోజు. కుర్చీతాతని తీసుకొచ్చి, సత్య ఈయనకి భోజనం లేదు, బట్టలు లేవు, ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, మీ టీం ఉంది కదా. మా టీం చాలా పెద్దది. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, బెజవాడ కృష్ణ, స్వాతి నాయుడు, ఫేస్బుక్ స్టార్, ఆశ, లాఫింగ్ స్టార్, ఆవేశ్ స్టార్, ఇలాగ చాలామంది, బంజారీస్ ప్రశాంత్, కాగనార్ సాయి, జూనియర్ రాకేష్ మాస్టర్, అంతా 25 మంది పైగా ఉన్నాం మేము. సో మీ టీంలో పెట్టుకోండి, మీరు ఏ షూట్లకు వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ సినిమా షోలకు వెళ్ళినా, ఏ టీవీ షోలకు వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారు. అదే క్రమంలో నేను ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, మ్యూజిక్ డైరెక్టర్. ఈయన వాయిస్ తీసుకున్నారు. ఈయనకి అక్షరాలు 20,000 రూపాయలు సహాయం చేశారు. ఆ 20,000 ఆయన రోగం కొంత ఖర్చు అయింది. ఎందుకంటే ఆయన టీబీ ఉంది, దగ్గుతుంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. సో నాగోల్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఆయన బట్టలన్నీ కంపు కొడుతున్నాయి. సో రిలయన్స్ ట్రెండ్స్లో బట్టలు తీసాం. ఇంకా ఆయన తాగడానికి, తిండికి, ట్రాన్స్పోర్టేషన్ అంతా పోగా 11-12 మీద తీసుకెళ్ళాలి, ఆవిడకి ఇచ్చాం. చిన్న చితక ఇంటర్వ్యూలు, ఫ్రాంక్ షూట్లు ఇవన్నీ చేయించి
అంతా మొత్తం ఓవరాల్గా ఆవిడ చేతిలో 33,000 ఇచ్చామండి. ఈయన తాగేది కూడా ఒక 30,000 పైన ఉంటుంది. అంటే మా టీంలోకి వచ్చినాక ఆయన 50-60,000 దాకా సంపాదించుకున్నాడు. ఇది వాస్తవం. నేను మీడియా పరంగా చెప్తున్నాను. తమన్ గారు ఎన్నో లక్షలు ఇచ్చారు అంటున్నారు. తమన్ గారు కూడా ఎంట్రీ చూడొచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, లక్షలు తీసుకొని మోసం చేశాడు సత్య అనేది ఉంది. దానికి మనం క్లారిఫికేషన్ మీరు ఇచ్చినట్టు. తమన్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. కర్త కర్మ క్రియ అన్నీ నేనే కదా తీసుకెళ్ళాను తమన్ గారి దగ్గరికి, ప్రసాద్ ల్యాబ్స్కి. ఆయన అంటుండు లక్షలు సత్య నా మీద సంపాదిస్తున్నాడు. నువ్వు ఏమైనా ఓంపురివా, నషీరుద్దీన్ షావా, అమృష్పురివా, లేకపోతే రాజనాలవా, కైకాలి సత్యనారాయణవా, కోట శ్రీనివాసరావా, ప్రకాష్ రాజువా? నీ మీద మేనేజర్గా నేను ఉండి లక్షలు సంపాదించుకోవడం. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు 500 ఇవ్వడానికే జనాలు ఏడుస్తారు. లక్షలు నేను ఎట్లా సంపాదిస్తాను? చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. ఆయనకు ఒక దురాశ వచ్చిందండి. మహేష్ బాబు గారు ఈ గుంటూరు కారం సినిమాతో 300 కోట్లు సంపాదించారట. జూబ్లీస్లో వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళి ఆయనకి ఇల్లు ఇప్పియాలంట. అది జరగని పని అన్నానని మొత్తం రాలేసి మా ఇల్లు పగలగొట్టి ఇలా సాక్ష్యం. ఇంకా నన్ను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి వాడిని చంపేస్తా, నరికేస్తా, నేను వరంగల్లో 4-5 మటలు చేశాను, మా సొంత బావమరిదిని చంపేస్తా కుర్చీ మడత పెట్టి, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నేను ఒక మర్డరర్ని అని చెప్పి బెదిరించడం 10 రోజులు చూశాను. ట్రై చేయడానికి చూశాను. ఒకసారి ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలియదు, మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నేను ఒక ఇంటర్వ్యూ చేయించాను. నేను యాంకర్ అవతారం ఎత్తి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించాను. ప్రతి ఒక్కరిని 2 తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఫేమస్ ఉన్నారో పొలిటీషియన్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిని తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, వైఎస్ షర్మిలని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, బాలకృష్ణ గారిని తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు నాయుడు తిడతాడు, నాగబాబుని తిడతాడు. చివరికి నాగార్జున గారు ఏం చేస్తారు, బిగ్ బాస్ ఆయన్ని తిడతాడు. బిగ్ బాస్ విన్నర్ ఆయనకి బిగ్ బాస్లో తీసుకోలేదని బిగ్ బాస్ విన్నర్ని పల్లవ ప్రసాద్ని తిడతాడు. అలాగే బరిలాక్ ఈయన కాదు సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరికట. ఆ సిపిఎం నాయకులు ఉన్నారు కదా, నారాయణ గారు, రాఘవల్ గారు, ఆల్రెడీ సీట్ ఇవ్వడం లేదట. ఈయనకి సీట్ రాలేదని ఎమ్మెల్యే సీటు. చివరికి బరిలాకని కూడా తిడుతున్నాడు. ఆమె ఏమో కష్టపడి 5,000-6,000 ఓట్లు సంపాదించుకుంది. ప్రతి ఒక్కరిని తిట్టడం. ఆయన పుట్టిందే అందరిని తిట్టడానికని నేను అనుకుంటున్నానండి. ఆయన ఎప్పుడైనా మీరు వద్దు ఇలా ఉండకూడదు, ఎలా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారా? ఆయన అంటే ఎట్లా ఉండింది ఆయన మార్చడానికి ట్రై చేశానండి నేను బాగా. ఆయనకు మురికి బట్టలు వేసుకుంటే నేను సూటు బూట్లు వేసాను. చూడండి కావాలంటే షార్ట్ ఫిల్మ్స్లో. ఆయన ఏమంటారు, కారు పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా, దాని రూఫ్ టాప్ అంటారు కదా, సన్ టాప్, అది ఎక్కించి మేము ఆయన షూటింగ్లు చేయించిన, సూట్ వేయించిన, బూట్ వేయించిన, ఆయన స్టైల్ అంతా మార్చిన. 5 స్టార్ హోటల్లో మేము ప్రమోషన్స్కి వెళ్తే ఉప్పల వాళ్ళు మేము మా టీం ఆయన కూడా తీసుకెళ్ళా. 5 స్టార్ హోటల్కి ఆయన ఎప్పుడైనా లైఫ్లో వెళ్ళిండా? ఎంత చేశానండి నేను. మీరు ఒకటి చెప్పండి, మీరు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో, నేను ఉన్నాను. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, మీ 10 ఏళ్ళుగా. లక్షలు ఎక్కడైనా వస్తాయండి? వచ్చే అవకాశం లేదు కదా. ఏమైనా మీ ఎంట్రీ, ఇప్పుడు మీరు నాకు ఎంట్రీ ఏమైనా ఇస్తే ఒక 500 ఎంత ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే అది కూడా వద్దంటాం. ఎవరు సంపాదించేస్తున్నాడు? ఉప్పల బాలు ఎన్ని రోజులు బట్టి దున్నుతున్నాడు రాజ్యాన్ని, సోషల్ మీడియాని. టిక్ టాక్ దుర్గారావు, అలాగే గుంటూరు నాగరాజు, వాళ్ళకంటే ఈయన పెద్ద స్టారా? వాళ్ళు ఎన్ని టీవీ షోలు చేశారు? ఉప్పల వాళ్ళు 30 టీవీ షోలు చేశాడు. టిక్ టాక్ దుర్గారావు ఒక 20, అగ్గిపెట్టి మచ్చ ఒక 20, అందరం తీసుకెళ్ళి నేనే కదా. సినిమాలు కూడా మేము చేసాం. మాకే లేదు, ఆయనకి లక్షలు ఎట్లా వస్తాయండి? ఆయన హయ్యెస్ట్ ఇన్కమ్ అంటే అదేనండి. ఏదనుకుంటున్నారు? తమన్ గారు మీరు దయచేసి నా వాయిస్ వినండి. 20,000 ఇచ్చారు తమన్ గారు. చెప్తున్నాను కదా, నాకు ఇప్పటికి కూడా గుంటూరు కారం టీం టచ్లో ఉన్నారు. నేను కూడా ఫోన్ చేసిన, సార్ ఇట్లా బ్లేమ్ చేశాడు, ఇలాగా నేను కేసు పెట్టానండి, కేసు పెడితే ఆయన్ని వేసేసారు లోపల అన్నాను. మంచి పని చేసామన్నారు గుంటూరు కారం టీం. అక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడికి వెళ్ళినాక? ఎక్కడ అనుకుంటున్నాం? స్టేషన్లో వినిపిస్తా మీకు. మనం చెప్తే అబద్ధం అయినట్టు ఉంటుంది కదా. స్టేషన్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఎందుకు అట్లా సత్యాన్ని బ్లేమ్ చేస్తున్నావు, ఎందుకు సత్యాన్ని అట్లా తిట్టిపోస్తున్నావు అని అంటుంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు జనాలు వినాలి కదా. ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట దాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండ్రు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు, ప్రతి విషయాన్ని పట్టి ఇంటికి ఒక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి ఇది చెప్పాడు. ఇది స్టేట్మెంట్ ఆయన పోలీసులకు ఇచ్చింది. వైజాగ్ సత్య చాలా మంచి వ్యక్తి, కాకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నాడు. అది నాకు నచ్చలా. యూట్యూబ్ ఛానల్ బ్లేమ్ చేస్తుండ్రు, వాళ్ళే నాకు క్వార్టర్ పోసి తిట్టిస్తారు అంటుండు. ఒకటేనండి, ఆయనకి దురాశ కలిగింది. మహేష్ బాబు గారు ఎంతో సంపాదించాను ఆ డైలాగ్. నేను ఒకటి చెప్తున్నాను, అసలు ఆ డైలాగ్ పెట్టడం సినిమా పోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ నాకు స్వయంగా ఫోన్ చేశారు, ఆ బిచ్చగా డైలాగ్ ఎందుకు పెట్టించావు, మా సార్ది ఎంతో పెద్ద హై రేంజ్ సూపర్ స్టారు, అది బూతులు ఎందుకు పెట్టిస్తారు, మీరు ఎందుకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్ చేశారండి సపోర్ట్ చేస్తున్నట్టు.
తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా నాకు నమస్తే తెలంగాణ ఆఫీస్ నుండి కూడా నాకు కాల్స్ వచ్చాయి. నాకు ఇంటర్వ్యూలు కూడా త్వరలో తీసుకుంటున్నాను అన్నారు. నాకు కేసీఆర్ గారు కూడా ఆయన ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ కదా, ఆయనే కదా తీసుకొచ్చారు. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరకు వీడియోస్ వెళ్ళాయంట, అలాగే కేసీఆర్ కేటీఆర్ వరకు వీడియోస్ వెళ్ళాయంట. మంచి పని చేశాడు అని అంటున్నారట అందరూ. చేయలేని పని ఈయన చేశాడు, వెరీ గుడ్ పర్సన్, ఆయనకి మనం సపోర్ట్ చేయాలని అంటున్నారట. నాకు సాక్షాత్ వాళ్ళ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయి. ఈయనకి దురాశ ఇంకేం లేదు, డబ్బు సంపాదించమని దురాశ. సార్ ఒకవేళ ఇప్పుడు ఆయన లోపల ఉన్నారు అంటే అంటే బయటకు వచ్చేసారు, ఓకే. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వచ్చి సత్య మళ్ళీ నేను తప్పు చేశాను అంటే ఏమన్నా సత్య మళ్ళీ హక్కును చేర్చుకునే అవకాశం ఉందా? అందరూ కలిసి వెళ్ళి ముందుకెళ్ళే అవకాశం? నేను ఆయన లోపలికి చేరిస్తే మా టీం అంతా నన్ను బయటకు తోసేస్తారు. ఛాన్స్ లేదండి. థ్యాంక్ యూ. స్వాతి నాయుడు గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో ఒక సంచలనంగా ఉంటారు. ఆవిడతో మాట్లాడదాం. స్వాతి నాయుడు గారు చెప్పండి, కుర్చీ తాతకి సంబంధించి వైజాగ్ సత్య ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. అంటే ఏంటి, ఎందుకు ఆయన అంటే మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉండిందా లేకపోతే ఎలా? అంటే మనకు తెలుసు తాత సత్యాన్ని కలవక ముందు నుంచి కూడా అందరినీ తిడతాడు, పెద్ద పెద్ద నాయకుల్ని తిడతాడు, తర్వాత సినీ యాక్టర్స్ని అందరినీ తిడుతూనే ఉంటాడు. ఎందుకు తిడుతున్నాడు అంటే ఏం కాదు, సరే ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీకి ఆపోజిట్ ఉంటే ఇంకో పార్టీకి అండగా ఉంటారు, కానీ ఆయన అందరినీ తిడతాడు. నీకు వీళ్ళు హేటు, వాళ్ళు హేటు, అందరూ హేటు. కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ని పొగుడుతాడు, మళ్ళీ అదే యాక్టర్స్ని కాసేపు అయ్యాక తిడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? కాకపోతే తనని చూస్తే జాలనిపించింది. లైక్ ఫాదర్ పాపం రోడ్ మీద ఉంటున్నాడు, షెల్టర్ లేదు, ఇక సరే అని తెచ్చి ఇక్కడ ఇంట్లోనే సత్య పెట్టుకున్నాడు. ఫుడ్ ఎవ్రీథింగ్ మొత్తం అకామిడేషన్ అంత తెచ్చిన తర్వాత తాగిన తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇంకా షూటింగ్స్ కూడా ఇప్పించాడు, మంచిగా షూటింగ్స్ చేసుకున్నాడు. తన లైఫ్లో మంచిగా ఎప్పుడైనా వేసుకున్నాడో లేదో సూట్ వేసుకున్నాడు. తర్వాత రాఫ్ టూర్ కార్లో అలా చాలా ఒక డాన్ లాగా అలా చాలా చేసిన తర్వాత ఏమంటాడు, తర్వాత ఏం చేసిండు, తాగేసి వచ్చి నా పేరు మీద నువ్వు లక్షలు సంపాదించుకున్నావు, నా డబ్బులన్నీ తినేసు అని గోల్గోల్ చేస్తున్నాడు. అదేంటి నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తారు కదా అప్పుడంటే మొత్తం మందు ఆగేస్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వడు, ఇంట్లో ఇవ్వమని పంపిస్తే ఇచ్చా అంటాడు. వాళ్ళ వైఫ్ వచ్చి ఇవ్వలేదంటది. అదేంటండి అంటే నేను బయట దాచుకున్నా మా ఆవిడికి చెప్పలేదు అంటాడు. ఎందుకు తాత ఇట్లా చేస్తున్నావు అంటే ఇంట్లోకి ఇవ్వకూడదు, డబ్బులు మనకు సరిపోవు అంటాడు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఏంటి తాత ఇట్లా చేయకని. ఎందుకు తాత అట్లా సత్యాన్ని తిడుతున్నావు, బాధపడుతున్నాడు కదా అని అట్లానే తిడతాడు. చూసి ఇట్లా ఒక 100 times చేస్తుంటాడు. మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాడు. ఆఖరికి ఇంకా సత్యకి ఇంకా బాధ వేసి కోపం అయ్యి నేను కూడా ఉన్నాను అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడు అంటున్నాడు, స్వాతి నువ్వు కూడా అట్టే సపోర్ట్ చేస్తున్నావు, ఇది అన్యాయం అంటే. మరి నేను చెప్పాను తా తినట్లేదు, ఇక బాధ ఉంటుంది కదా, ఇంకా అట్లా జరిగిందనమాట. ఇంకా మళ్ళీ వచ్చేసాడు ఇంకా బయటికి. ఓకే, దాని తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేసే ప్రయత్నం ఏం చేశారా? తర్వాత వచ్చిన తర్వాత మీకు తాతకు అసలు ఫోన్ లేదు, ఫోన్ ఉండదు, పోనీ వేరే దగ్గర నుంచి ఎక్కడికి వచ్చే ప్రయత్నం అలాంటిది? నేనైతే అనుకున్నా పక్క తాత ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడని సత్యకి చెప్పాను. సత్య అన్నాడు ఏముంది మళ్ళా గొడవ చేస్తే మళ్ళా పోలీసులకి చెప్తాను అన్నాడు. ఇక మారుతాడేమో, కానీ మారినా మళ్ళా తాగితే మళ్ళా అలాగే తిడతాడు. అక్కడ మారాడు, స్టేషన్ నుంచి వచ్చామంటే మళ్ళీ పార్క్ దగ్గర మాట్లాడాడు, నేనే ఆపాను, తిట్టాను కూడా. నువ్వు అడ్డు రామాక, నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వమాక బెజవాడ కృష్ణ, అవసరం లేదు, నీకు కుర్చీ మడత పెడతాను నన్ను అన్నాడు. నన్నే ఏం తిట్టలేడు ఇంకా ప్రస్తుతానికి, నన్నేమనలేదు, నన్నేమనడు అనుకుంటున్నా. మడత పెడతాను, మళ్ళీ బెజవాడ వెళ్ళిపోతావు, నువ్వు ఇండస్ట్రీ కూడా ఉండవు అది ఇది అంటే, నువ్వేమన్నా అనుకో, మళ్ళీ తిడతాం కరెక్ట్ కాదు, వచ్చి 5 నిమిషాలు అవుతుంది, నువ్వు మళ్ళీ మైకుల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ ముందు మళ్ళీ వేరేలాగా మీరు నా వీడియోలు లక్షలు సంపాదిస్తున్నారు, నాకేమో రూపాయి కూడా ఇవ్వట్లేదని రిటర్న్ కంప్లైంట్ రాసి బయటకు రాగానే నేను కూర్చుంటే బయట అంటున్నాడు, నన్ను ఎవ్వరు ఏం పీకలేరు, ఇలాంటి వాళ్ళు నేను 100 మందిని చూసి అంటున్నాడు. ఇంకా సత్యకి చెప్పలేదు, చెప్తే మళ్ళీ వేరే అవుతుంది. లాస్ట్ సత్య టీం మెంబర్ ఇంకొకరు ఉన్నారు మేడం, మీ పేరండి? లక్ష్మీ స్టార్. మీరు ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు మేడం? నేనైతే బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే తిన్నంటి వాసలు ఎక్కడతారంటారు కదా, అట్లా ఉంది. ఇదే ఇంట్లో చాలా ఇదిగా నైట్ అర్ధరాత్రి కూడా ఫుల్గా తాగొచ్చినా, ఎలా ఉన్నా కక్కుకున్నా, ఏం చేసినా ఒక కొడుకు లెక్క ఆదరించి అభిమానించి ఇంత చేస్తే లాస్ట్కి వాడు అలా చేశారు ఇలా చేశారని చెప్పి మీడియా ముందు మాకు మాట్లాడడం నచ్చలే. నాకు కూడా అర్థం కావట్లేదు, తాగితే పెళ్ళం చెల్లెలు అవ్వదు, చెల్లి పెళ్ళం అవ్వదు, ఆ మాత్రం తెలియకుండా చేస్తున్నారా మీరు? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అర్ధరాత్రి కూడా వచ్చా గాజు ఒకసారి చూడండి, అది కవర్ చేయండి ఒకసారి. అది ఎట్లా బల్లగొట్టారంటే నైట్ 1 గంట 2ంటికి. వాళ్ళ ఆవిడ వచ్చి ఏం చేస్తుంది, ఇతను ఏదో
నైట్ 2ంటికి నేనే వచ్చా. తినేసాడు చేసాడేమో ఆవిడేమో ఈయనంటది. ఇతను ఏం చేస్తాడు, డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా అని ఇతను కొంచెం ఖర్చు పెట్టి కనవా డబ్బులు ఏం చేస్తారు, భార్యకి పంపిస్తాడు. ఈయన అతనేమంటాడు, నువ్వు తినేసావని చెప్పి ఇతను బూతులు. ఎలాగంటే అంత వివచ్చంగా తిట్టరు. కాలేరు గొట్ట తయ్యరు గొట్ట తిరగంటే మేము గ్రూప్ మెంబర్స్గా మేము ఎలా ఊరుకుంటాం? అతను తాగివాడు ఎంత అవుతాడు? ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని తిడతాడు, ఆ రాజకీయవేత్తలను తిరుగుతాడు, లేకపోతే ఇక్కడ ఎంత బాగా ఉండి ఎంత కొడుకులా చూసుకున్న ఇతను కూడా తిట్టాడు. కాలర్ గడితే అన్న కూర్చుని చేతులు కూర్చుంటామా మేము ఏమన్నా? మా సత్యదాకపోతే ఎంతవరకనే వెళ్తాం మేము. మా గ్రూప్ నెంబర్లు ఎవరి మీదకి వచ్చినా సరే ఊరుకోం. కుర్చీ మడత ఉండు కుర్చీ మడత పెట్టమని ఎంతవరకు మడత పెడతారు చూసుకుందాం. ఒక విషయం, అందరినీ కొడితే ఊరుకోవడానికే మేమేమీ నోరు మూసుకు ఊరుకునే రకం కాదు. ఎదురు తిరిగి మాట్లాడేంత సీన్ ఉంది, కెపాసిటీ ఉంది. అందరు కుర్చీ మడత పెడతాక మేము బామ్మర్లు కాదు, మీ అయ్యే జాగిరి కాదు. ఇక్కడ అర్థమవుతుందా? ఓకే, టోటల్గా ఇప్పుడు సత్య టీము విజయవాడ ఏదైతే ఒక ఈవెంట్కి వెళ్తున్నారు, కుర్చీ తాత బాగుండేది మీతో పాటు కలిసి వచ్చాడు కదా? ఓకే, ఇంత తీసుకెళ్దామని ట్రై చేసినాం, కానీ అతను ఇక్కడే ఉంటానని చెప్పి ఇంకా దిగజారిపోయారు. ఫోన్లు కూడా వచ్చినాయి, కాలాభాషను తీసుకొస్తున్నావు అని. మేము ఇంకా ఆయనకి మాకు సంబంధం లేదు, ఆయన ఎక్కడ కనపడినా మాకు ఫోన్లు చేయమాకండి, మా టీంకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పేసాం. రెండో విషయం తెలుసా, అతను మిస్ అయినప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడు వెళ్ళి తీసుకొచ్చి సత్య ఇద్దరు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అప్పు చెప్పారు తెలుసా. ఇలా కదా అలా కదా అని చెప్పి షూటు బూట్ వేసి ఒక రేంజ్లో నిలబెట్టారు ఆయన్ని. కానీ నిలబెట్టినందుకు అతను తీసుకెళ్ళి బయట పెట్టాడు. అతను మొత్తం రోడ్డు మీద తీసిరారు. తాత ఎప్పుడు నీట్గా ఉండడు కదా. ఈ రూమ్కి చాలా మంది వస్తారు, వాళ్ళందరూ చెప్పారు ఈయన ఉంటే మేము రాము అంటే కూడా సత్య వాళ్ళందరికీ మీరు వస్తారండి, లేకపోతే లేదు, ఐ డోంట్ కేర్, తాత నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు. అంటే ఈ రోజులో సొంత తల్లిదండ్రులకే చాలా మంది సరిగా చూసుకోవట్లేదు. అలాంటిది ఒక బయట వ్యక్తిని పిలిచి టయానికి అన్నం పెట్టి మందు అంటే మందు ఇంత తెచ్చుకుంటాడు, తాగేస్తాడు, మళ్ళా ఇంత ఇదే పని. సగం కింద ఒప్పుతాడు, సగం తాగుతాడు. ఆడపిల్లలు ఉన్నాం కదా, వాసన. ఇక ఇట్స్ ఓకే, ఫోన్లే పెద్ద అయినా కదా అని మేము కూడా ఇంకా అట్లా. ఇది ఇలా జరిగింది మేడం. ఇంకోటి ఏంటంటే అతను కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తాగానని చెప్పి ఒక విషయం, మీ మీడియా వాళ్ళు కూడా చెత్త చేస్తున్నాడు. మీరు మందు పోయిపించారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా, వాళ్ళు వీడియో కోసం నా తాగిపించారు అంటే ఎట్లా అది? ఇప్పుడు మీరు జనాలకు ఏం జరిగింది అనేది ఉండు, జనాలకే మా మధ్య ఏం జరిగింది మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేది మీరు ఉండబట్టి 10 విషయం తెలుస్తుంది. మేము ఏంటికి వెళ్తున్నాం? ఓకే, వైజాగ్ సత్య వెళ్తున్నారా? ఓకే, అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే, పెడతాను. ఓకే, ఇది మొత్తం ఏదైతే జరిగిన స్టోరీ. వైజాగ్ సత్య టీం ఆయన్ని హెల్ప్ చేద్దాము, ఆయన కొంచెం ముందుకు తీసుకెళ్దాము అనుకున్నారు, కానీ ప్రతిదాన్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళనే కొట్టి వాళ్ళని కొట్టి అద్దాలు పగలు కొట్టే పరిస్థితికి వచ్చారని చెప్తున్నారు. కాలా పాష ఎవరైతే కుర్చీ తాత ఉన్నారో ఆయన ఎవరైతే వైజాగ్ సత్యతో కలిసి ఉంటున్న రూమ్ ఇదే, వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళారు, విజయవాడ ఈవెంట్కి వెళ్తున్నారు. బట్ కాలా పాష లేకుండా మేము వెళ్తున్నాం, ఈవెంట్ చేయబోతున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి మధ్య జరిగిన గొడవల్లో ఇక్కడ కూడా వాడికి అద్దాలు కూడా పగలగొట్టామని చెప్తున్నారు. చూద్దాం, ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ వాళ్ళిద్దరికి మధ్య ఉన్న వివాదం అయితే ముగిసింది. చూద్దాం ఫ్యూచర్లో ఇది ఎంతవరకు వెళ్తుందో.